వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. టాలీవుడ్కి సంబంధించి సినీ పెద్ద ఎవరు అనేది చాలా కాలంగా వార్తల్లో ఉన్నటువంటి విషయం, చర్చల్లో ఉన్నటువంటి విషయం. కారణం, మెగాస్టార్ చిరంజీవిని ఇప్పుడు సినీ పెద్దగా పేర్కొనవచ్చా లేదా అనేటువంటి ఇష్యూ ఒకటి కొంతకాలంగా నడుస్తూ ఉంది. ఇప్పుడు సినీ పెద్ద అంటూ ఎవరు లేరు. పెద్ద దిక్కు సినిమాకి పెద్ద దిక్కు ఎవరు లేరు. అది దాసరి గారితోనే పోయింది. ఆ తర్వాత ఇంకెవరు రాలేదు, ఇక ముందు కూడా రారు అని చెప్పేసి గతంలో తమ్మారెడ్డి భరద్వాజ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు అవి కొంత వివాదాన్ని సృష్టించాయి. చిరంజీవి ఫ్యాన్స్ ఆయన మీద ట్రోలింగ్ కూడా చేశారు. ఆయన నాకేం ఫరక్ పడదు అని చెప్పేసి ఆయన తను ఏదైతే ఒక మాట చెప్పారో దాని మీదే నిలబడ్డారు. తాజాగా ఆయన ప్రొడ్యూస్ చేసినటువంటి ఒక సినిమా వదల అనేటువంటి సినిమా, దాని క్వశ్చన్ అండ్ ఆన్సర్ ప్రెస్ మీట్ జరిగినప్పుడు ఆ సినిమా విడుదల సిద్ధమైంది. జగపతి బాబు, లయ, అలాగే ఆమని మేనకోళ్ళు ఆ సినిమాలో ప్రధాన పాత్రధారులు. సో వాళ్ళందరితో కలిసి ఏర్పాటు చేసినటువంటి ఆ Q&A సెషన్లో మళ్ళీ భరద్వాజకు ఆ ప్రశ్న మళ్ళీ ఎదురైంది జర్నలిస్ట్ నుంచి. మళ్ళీ ఈసారి ఆయన ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. చెప్పండి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఎవరు? పెద్ద దిక్క సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఎవరు అని చెప్పేసి డైరెక్ట్ గానే ఆ జర్నలిస్ట్ అడిగితే పెద్ద దిక్క అని ఆయన ఆశ్చర్యాన్ని ప్రకటించారు. పెద్ద దిక్కు అనే పదవి ఏమన్నా ఉందా? ఇక్కడ పదవులు ఉండవు. ఇది పదవి కూడా కాదు. ఇది పెద్ద దిక్కు అనేది ఏం పదవే ఉండదు, అది అసలు పదవే కాదు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు ఆయన. అంటే ఎవరికి వాళ్ళ అంటే వాళ్ళు చేసే పనులను బట్టి పెద్ద దిక్కు అవుతారు వాళ్ళు. ఒక ఆయన పెద్ద దిక్కు అయ్యాడు, ఆయన చేసిన పనుల వల్ల పెద్ద దిక్కు అయ్యాడు. చేసే పనులను బట్టి పెద్ద దిక్కు అవుతారు అని చెప్పేసి భరద్వాజ్ గారు చెప్తున్నారు. అలాగే ఒక ఆయన అట్లా అయ్యారు, ఆయన చేసే పనులు బట్టి పెద్ద దిక్కు అయ్యారని కూడా ఆయన చెప్పారు. ఆయన ఎవరో కాదు, దాసరి. ఆయన చేసిన పనుల వల్ల చాలా మంది అక్కడికి వెళ్ళటం వల్ల ఆయన పెద్ద దిక్కు అయ్యాడు. ఇవాళ ఆయన లేరు కాబట్టి ఇంకెవరు లేరు మళ్ళీ పెద్ద దిక్కు రావడం. సో ఆయన దగ్గరికి వెళ్ళటం వల్ల ఆయన పెద్ద దిక్కు అయ్యారు. ఇవాళ అలా వెళ్ళగలిగేటువంటి, అందరూ వెళ్ళగలిగేటువంటి పెద్ద దిక్కు ఎవరూ లేరు అని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్పేస్తున్నారు. అనేది జరగదు నాకు తెలిసి. ఆయన ఒక్కడే, ఇంకొకడు రాడు, ఎప్పుడు లేడు కూడా. సో అది కూడా చెప్పేశాడు. ఆయన ఒక్కడే ఉండేవాడు, ఇప్పుడు ఇంకెవరు రారు అని చెప్పేసి ఆయన తేల్చి చెప్పేసేసారు. సో ఎందుకని ఆయన ఎందుకు చెప్తున్నారు ఆయన భరద్వాజ్ గారు పదే పదే ఈ విషయాన్ని? చాలా మంది పెద్ద దిక్కు సినిమా ఇండస్ట్రీకి ప్రస్తుతం టాలీవుడ్కి చిరంజీవి అని చెప్తూ ఉంటే ఈయన కాదు అన్నట్లుగా, అంటే ఆయన పేరు ప్రస్తావించకుండా ఒక్కళ్ళే ఉండేవాళ్ళు అని చెప్తున్నారు. ఆ ఒక్కళ్ళు ఎవరో అందరికీ తెలుసు. దాసరి గారు ఇప్పుడు ఆయన మన మధ్య లేరు, కాలం చేశారు. సో ఆయన తర్వాత ఇంకెవరు రారు అని కూడా భరద్వాజ్ గారు బల్ల గుద్ది చెప్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే, దాసరి గారి లాగా చిరంజీవి దగ్గరికి ఆ తరహాలో ఎవరైనా సరే ఎప్పుడైనా సరే వెళ్ళగలిగేటువంటి పరిస్థితి లేదు కాబట్టే ఆయన ఆ మాట చెప్తున్నారు. సో దాసరి గారి దగ్గరికి ఏంటంటే, ఎవరైనా ఎలాంటి కష్టం ఉన్నా కార్మికులు ప్రధానంగా ఆయన దగ్గరికి వెళ్ళి తమ ఇబ్బందులు చెప్పుకునేవాళ్ళు. షూటింగ్లో కానివ్వండి, అలాగే నిర్మాతల దగ్గర నుంచి కానివ్వండి, అలాగే రెమ్యూనరేషన్ల విషయాల్లో కానివ్వండి, ఇట్లా ఎవరితోనైనా ఏదైనా పంచాయతీ వచ్చిందంటే ఖచ్చితంగా తమకు ఆయనే న్యాయం చేస్తాడు అని చెప్పేసి ఎక్కువగా బాధితులైన వాళ్ళు ఆయన్ని ఆశ్రయించడం అనేది ఒక పరిపాటిగా ఉండేది. సో దాసరి ఆయన దాన్ని చాలా వరకు కూడా సో న్యాయం వైపే నిలబడి, బాధితుల వైపు నిలబడి ఆయన న్యాయం చేసేవాళ్ళు అనేటువంటి పేరు సంపాదించుకున్నారు. కాబట్టే సినిమా ఇండస్ట్రీకి ఆయన ఒకప్పుడు ఆయన పెద్ద దిక్కు. అంటే ఒక సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, దశాబ్దాల తరబడి ఆయనే పెద్ద దిక్కుగా వ్యవహరించారని చెప్పేసి చెప్పడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు. దాదాపు ఆయన కనీసం 2.5 దశాబ్దాల కాలం ఆయన ఆ పెద్ద దిక్కు అంటే ఎలా ఉంటుందో చూపించిన వ్యక్తి. ఎప్పుడూ కూడా ఆయన గేట్లు తెరిచి ఉండటం అందరికీ కూడా ఒక ప్లస్ పాయింట్. సో చిరంజీవి విషయంకి వచ్చేటప్పటికి అది సెక్యూరిటీ ఉండేటువంటి ఇల్లు. అక్కడ ఎవరు పడితే వాళ్ళు వెళ్ళే అవకాశం లేదు. ఎవరైనా సరే ముందుగా పలానా వాళ్ళు వస్తారు మీ దగ్గరికి అని చెప్పేసి ఎవరైనా ఆయనకి సమాచారం అందజేసే వీలు ఉన్నప్పుడు వాళ్ళు గనక ఆయనకి ఆ సమాచారాన్ని చేరవేసి ఆయన ఓకే అన్నప్పుడు మాత్రమే ఆ ఇంటి తలుపులు తెరుచుకునేవి అని చెప్పేసి తెలుసుకుంటా. ఇప్పుడైనా అదే పరిస్థితి. సో ఎందుకంటే ఆయన ఇంటి ముందే
చాలా ముందుగానే మెయిన్ ఇంట్లోకి వెళ్ళక ముందే ఆ గేటు ఉంటుంది. ఆ గేటు దగ్గర కాపలా ఉంటారు, సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. వాళ్ళని దాటుకొని అక్కడ చెక్కింగ్‌ని దాటుకొని లోపలికి వెళ్ళగలిగే వాళ్ళు మాత్రమే వెళ్ళగలుగుతారు. సో అది కూడా అనుమతి ఉన్న వాళ్ళు మాత్రమే అక్కడికి వెళ్ళగలిగే పరిస్థితి. అందుగురించే అంటే సినీ పెద్ద దిక్కు అన్నప్పుడు ఇలాంటి అడ్డంకులు ఏమీ లేకుండా ఉంటేనే ఎవరైనా వెళ్ళగలుగుతారు. సో ఇంత పకడ్బందీ అయినటువంటి సెక్యూరిటీ సిస్టమ్ మధ్య ఉన్నప్పుడు ఆయన ఇల్లు, సో ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరైనా ఏమి తమ బాధల్ని, గోడుని ఎలా చెప్పుకోగలుగుతారు? చెప్పుకోలేని పరిస్థితి ఉంది. ఏదైనా పెద్ద ఇష్యూ వచ్చినప్పుడు అప్పుడు అది చిరంజీవి గారి దృష్టికి వెళ్ళటం, ఆయన దాని గురించి మాట్లాడటమో లేదా ఏదైనా చేయటం అనేది ఇప్పుడు జరుగుతూ వస్తున్నది. అంతేగాని దాసరి గారిలాగా పూర్తి స్థాయి యాక్సెసిబిలిటీ అనేది కార్మికులకు కానీ ఇంకెవరికైనా కానీ లేదు. సో హై ప్రొఫైల్లో ఉండేవాళ్ళు, పెద్ద స్థాయి వాళ్ళు మాత్రమే ఆయన దగ్గరికి వెళ్ళగలిగే పరిస్థితి ఉంది. కాబట్టి భరద్వాజ్ గారు ఇప్పుడు ఎవరు కూడా పెద్ద దిక్కు లేరు అని చెప్పేసి ఆయన మళ్ళీ బలగుద్ది చెప్తూ ఉండటానికి ఇదే కారణం. సో ఇట్లా అంటే సినిమాకి టాలీవుడ్కి సంబంధించి ప్రస్తుతం ఎవరు పెద్ద దిక్కు అంటే ఎవరు లేరు అనే విషయం భరద్వాజ్ గారు మరోసారి క్లారిటీ ఇచ్చినట్లయింది. మరి దీని మీద మళ్ళీ మెగా ఫ్యాన్స్ కానీ ఇంకెవరైనా కానీ ఏమైనా మాట్లాడతారా? సో వేరే వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఏమైనా స్పందిస్తారా? లెట్ us వెయిట్ అండ్ సీ.